తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునికి ఇష్టమైన వారిపై 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించును. ఆమె చిన్న ప్రార్థనతో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించు. ఆశ్చర్యకరణ మీ దివ్య గ్రంథమున ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు మా ఒక్కొక్కరు మనం నేర్తను వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రేమైన వాళ్ళరా, దానియేలు గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దానియేలు గ్రంథంలో చదవని వాక్యం మనం గమనించినప్పుడు చూడండి, దర్యావేషు రాజు కాలంలో సుమారు 120 మంది అధిపతులు నియమించారు దర్యావేషు. ఆ 120 మందికి పైన అధికారులుగా 3 నియమించారు. ఆ 3 షడ్రక్ మేషక్ అబేద్నెగో. వారు అగ్నిగుండం దేవుడు అద్భుతంగా వారిని రక్షించి కాపాడినందువలన వారిని బట్టి రాజు కూడా సాక్ష్యం ఇచ్చారు. దానియేలు 3:25 వచనంలో మరి వీరి దేవుడే మరి పూజార్హుడని సాక్ష్యం ఇచ్చారు. వాడు అగ్నిగుండం దేవుడు తప్పించారు వీరిని, కాబట్టి వీరి దేవుడే పూజార్హుడని కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆమె ఆ 3 మరి ఆ అధిపతులు నియమించారు 120 మంది పైన. ఆ 3 పైన ఒకడు దానియేలు అధికారిగా ఉన్నా చూసారా. అధికారిగా 1 మంది ఆధిపత్యం ఇచ్చారు. దానియేలు ముఖ్యుడు అన్నాడు. రాజు నష్టం కలగకుండా అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పాలని ఆజ్ఞించారు. కాబట్టి దానియేలు నమ్మకమైనవాడు కాబట్టి, దానియేలు దైవజనుడు కాబట్టి, దానియేలు దైవ జ్ఞానం పొందినవాడు కాబట్టి, దానియేలు దర్శనాలు స్వప్నాలు భావాలు తెలియజెప్పేవాడు కాబట్టి అతన్ని ప్రధానంగా నియమించారు. చెప్పారా. ఇంకా ముందుకు మనకు చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దానియేలు అనే పేరులో ఒక ఆశీర్వాదకరమైన పేరు. ఎందుకంటారా, దానియేలు అనే పేరు ఒక ఆశీర్వాదకరమైన పేరు. ఎందుకంటే దానియేలు అనే పేరులో దేవుడు ఉన్నా అది అర్థం. దానియేలు అనే పేరులో దేవుడు ఉన్నా. దానియేలు అనగా దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఏల్ అనే మాట దానియేల్. ఆ ఏల్ అనే మాట పేరు ముందొచ్చినా పేరు వెనకొచ్చినా దేవుడు అని అర్థం. అందుకే ఆయన శిలువ పలికిన మరి 4వ మాటలో మత్తయి సువార్త 27 మరి 45-46 వచ్చిన చూసినట్లయితే ఇంచుమించు పగలు మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు, మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుప్రభుల ఆ వాక్యం ఉన్నది. ఆ విధంగా నా దేవా నన్ను ఎందుకు చేవిడిచిత్తే అని అర్థం. పంపారు. నా దేవా నన్ను ఎందుకు చేవిడిచిత్తే అని అర్థం. అక్కడ దేవా అంటే దానియేలు ఆ పేరు దేవుడున్నా కాబట్టి దేవుడు దానియేలు పేరు దేవుడు న్యాయాధిపతి అని అర్థం. ఆ తర్వాత ఇంకా కొన్ని పేర్లు మనం చూసినట్లయితే అక్కడ మీరు గాబ్రియేల్ అని చూస్తున్నాం. గాబ్రియేల్ లూకాసు వార్త 1:19 మనం చూసినప్పుడు అక్కడ గాబ్రియేల్ దేవదూత మరి జకర్యాతో మాట్లాడుతున్నాను. నేను గాబ్రియేల్ను, దేవుడు సంబంధించి గాబ్రియేల్ను నేను నీ దగ్గర పంపడి ఉన్న వర్తమానికుల అధిపతి గాబ్రియేల్ అనగా దేవుని ప్రియుడైన అర్థం. పెద్దరా, దేవుని ప్రియుడైన అర్థం. దూతలను 3 గుంపులుగా చేశారు దేవుడు. అందుకని కోట్లకు దేవదూతలు యోహాను దర్శనం చెప్పాడు. ప్రకటన 11:5లో కోట్లకు దేవదూతలు చూస్తున్నా. ఆ కోట్లకు దేవదూతలో మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే కోట్ల దేవదూతల్లో 3 గుంపులు చేశారు. మొదటి గుంపుకు
కొన్ని కోట్లు ఒక గుంపులో మొదటి గుంపు మిఖాయిల్ను నాయకుడిగా చేశారు. మిఖాయిల్ అనగా మరి ఆ తర్వాత చెప్తాను. మిఖాయిల్ నాయకుడిగా చేశారు. అంటే యుద్ధ వీరులకు అధిపతి. మరి రెండవ దూతల గుంపుకు గాబ్రియల్ నాయకుడిగా చేశారు. వర్తమానికులు, మెసెంజర్, వర్తమానం అందించే దేవదూతలకు గాబ్రియల్ అనగా దేవుని ప్రియుడని అర్థం, నాయకుడు చేశారు. ఆఖరి గుంపు దేవదూత గుంపు లూసిఫర్. ఆ లూసిఫర్ గర్వించి సాతాను మారిపోయారు. సంగీత కచేరీ నాయకుడు. ఆ లూసిఫర్ను నవరత్నాలతో అనేకమైనటువంటి వడ్డీలతో రెక్కలు పొదిగించారు, అలంకరించారు. ఆ ఒక రెక్కలు ఒకసారి విప్పితే అది సప్త స్వరాలు వస్తాయట. ఆ విధంగా ఆ దేవదూత కెరూబుగా మరి అభిషేకించారు. మూడో గుంపుకు నాయకుడు చేశారు. అందులో ఇప్పుడు ఎందుకు మర్చిపోయానంటే ఆ గాబ్రియల్ దేవదూత మరి జకర్యా మరి అక్కడ దేవుని సన్నిధిలో ఉండగా గాబ్రియల్ దూత ప్రత్యక్షమైన అక్కడ అతనికి వంతు వచ్చింది. ఏమంటే మీరు గమనించండి, ధూపం వేటుకు జకర్యా వంతు వచ్చింది. అప్పుడు అతి పరిశుద్ధాలయంలో ప్రవేశించి గాబ్రియల్ అంటున్నాడు, నేను దేవుని సమయంలో వచ్చినట్టు గాబ్రియల్ను అని అంటున్నా. లూకాసు వార్త 1వ అధ్యాయం 19 వచ్చి మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నా, దూత నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గాబ్రియల్ను అంటున్నాను. చూచారా, గాబ్రియల్ను నీతో మాట్లాడకును ఈ స్వార్థమని తెలుపుటకు పంపబడి తిని అంటే వర్తమానం చేసే దేవదూతలు గాబ్రియల్ నాయకులు. ఈ గాబ్రియల్ మరి అనగా దేవుని ప్రియుడని అర్థం. సరే, మరి మిఖాయేల్ అనగా దేవునితో సముడేవాడని అర్థం. ప్రకటన 12లో మిఖాయేలుకు మరి ఘటసర్ప యుద్ధం జరిగినట్టుగా మిఖాయేలు పేరుకు రాబడింది. యుద్ధం జరిగినట్టుగా చూస్తున్నాం. మిఖాయేల్ అనగా దేవునితో సముడేవాడని అర్థం. ఇమానుయేల్ అనగా దేవుడు మన తోడని అర్థం. మరి యోహాను సువార్త ఏల్ అనే వచ్చే మాటలో దేవుడు అని అర్థం. ఇమానుయేల్ దేవుడు మన తోడని అర్థం. యెషయా 7:14 చూడగలం. దేవుడు మన తోడు. ఇశ్రాయేల్ అని వచ్చింది కదా అక్కడ. మరి అక్కడ ఆదికాండం 32 దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళు. ఆ 32 అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆదికాండంలో దేవునితో పోరాడి గెలిచారు. కాబట్టి ఇశ్రాయేల్ నీ పేరు ఇంక మీద యాకోబు అని మోసగాడు, నీ పేరు ఇశ్రాయేల్ అని దేవుడు అక్కడ దేవుడు పేరు మార్చారు. ఇశ్రాయేల్ దేవుడు పోరాడు వాడని అర్థం. ఈ విధంగా మరి పేర్లలో చాలా అది పేరు ముందొచ్చి ఏల్ అనే మాట ముందొచ్చి అనుకొచ్చినప్పుడు కూడా అది దేవుడని అర్థం. తర్వాత యాకోబు షెకెంకి వచ్చిన తర్వాత ఒక బలిపీఠ కట్టించారు. ఆదికాండం 33:18-20 చూసినప్పుడు ఒక బలిపీఠ కట్టించి ఆ బలిపీఠానికి ఎలోహో ఇశ్రాయేల్ అని పేరు పెట్టారు. ఎలోహో ఇశ్రాయేల్ అనగా మరి ఇశ్రాయేల్ దేవుడు అని అర్థం. ఇశ్రాయేల్ దేవుడే పుట్టినట్టు రాబోయే దేవుడు అని అర్థం. కాబట్టి ఈ విధంగా దాన్ని నేను పేరులో గొప్ప ఆశీర్వాదం ఉంది. అంతేకాక దేవుడు న్యాయాధిపతి అని మన పేరు దాని కాకుండా పడని మన దేవుడి పైన ఆధారపడినట్టయితే ఆయన మన న్యాయాధిపతి కాబట్టి మనం న్యాయం చక్కగా ఇచ్చే దేవుడు అన్న. అందుకే దావీదు భూలోక న్యాయాధిపతి అని అంటున్నారు కీర్తన 94:2. కాబట్టి ఆ విధంగా మనము మన న్యాయాధిపతి యేసుని ఆశ్రయించి ఆ ద్వారా సరైన న్యాయం పొంది మేలు పొంది ఆ నిత్యత్వం వారు మా శ్వాస ముందరకు ఆత్మతని సహాయం చేసి సిద్ధపరచుండగా ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభోదాయ మేడ కృపాల తండ్రి ఆశ్చర్యకరణ మీ ఘనమైన నామస్తుతులు స్వాతం చేస్తున్నాం. నాయన మమ్మల్ని మరి ఈ యొక్క సమయంలో మంచి చక్కని వాక్యాలు మాకు వివరించే స్తోత్రములు చెప్పండి. మాకు వ్యర్థంగా అందరూ వాక్యం పరిమిచేయండి ప్రభావ. వాక్యం నీరు కట్టని 36 పరిమిచేయండి. కుటుంబంలో వర్ధన చేయమని సమస్యతో తప్పులు తొలగించి ఆరోగ్యం దాచి యేసు బ్రదర్ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును కేరిని మనందరికీ మళ్ళీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం
తోడైండురుగాక. ఆమెన్.